కూల్ తయారీ కూల్ ఏమైంది? అలా కాదు సార్, ఇష్టమైన జంక్ తినేసి అడ్డమైన కూల్ డ్రింక్స్ తాగేసి వెయిట్ పెరిగేసి ఇప్పుడు వెయిట్ తగ్గట్లేదని నా మీద నిందలు వేస్తే ఎలా? అలా కాదు తయారీ, వాళ్ళకేం తెలియదు, వాళ్ళకి తెలిసేలా మనమే చెప్పాలి. ఇలా అందరూ నిందలు వేస్తే ఇరుగుపొరు ఆర్గన్స్ ఏమనుకుంటాయి, నా రెస్పెక్ట్ ఏమవుతుంది? చెప్పండి వాళ్ళకి వెయిట్కి నాకు సంబంధం లేదని. హియర్ ఈస్ ద కనెక్షన్ బిట్వీన్ థైరాయిడ్ అండ్ వెయిట్ లాస్. సో అమ్మ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు థైరాయిడ్ అనేది ఓవర్ వర్క్ చేస్తుంది అనమాట. ఎందుకనంటే ఆ బేబీ పెద్దగా అయిన తర్వాత డెవలప్ అయ్యేటప్పుడు మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ అబ్నార్మాలిటీస్ రాకుండా ఉండడానికి థైరాయిడ్ ఓవర్ వర్క్ చేస్తుంది అనమాట. సో ఎప్పుడైతే ఆ బాబు 18th to 28th వీక్ రీచ్ అవుతారో ప్రెగ్నెన్సీలో T3 T4 అనే కన్వర్షన్ అనేది సొంతంగా బేబీయే చేసుకుంటుంది అనమాట. అక్కడ మదర్ థైరాయిడ్ అనేది నార్మల్ లోడ్ తగ్గిపోతుంది అనమాట. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న థైరాయిడ్ ని పట్టుకొని నేను బరువు తగ్గట్లేదు, దానికి కారణం థైరాయిడ్ అని మనం ఎలా చెప్తాం చెప్పండి? ఎందుకంటే ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, ఒక ఫుడ్ కానీ ఒక ఆర్గాన్ కానీ ఒక హ్యాబిట్ కానీ మనని వెయిట్ ని ఇంక్రీజ్ చేయవన్నమాట. ఇదంతా కూడా లైఫ్ స్టైల్ పైన డిపెండ్ అవుతుంది. అందుకని అన్నిటికీ ఒక ఇంటర్ కనెక్షన్ ఉంటుంది అనమాట. సో మీరు ఆరోగ్యకరంగా బరువు తగ్గాలి అని అంటే ఇవన్నీ కరెక్షన్ చేసుకోవాలి. కానీ ఒక థైరాయిడ్ మైండ్ని మనము నింద వేయడం ఎంతవరకు సమంజసం? ఓకే, మీరు ఆరోగ్యకరంగా థైరాయిడ్ ని అండ్ హెల్దీగా బరువు తగ్గాలనుకుంటే కామెంట్ చేయండి ఆర్ DM చేయండి. అది తెలుసుకోండి ఫస్ట్. నాలెడ్జ్ ఇస్ డివైన్. ఎంత తాగితే అంత బలం అన్నమాట. ఏంది? అది ఎంత తెలుసుకుంటే అంత మంచిది. ఐఎమ్ టెల్లింగ్ దట్.